హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యలేదు, అందుకే తాను చేసినటువంటి వాటిని ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అసలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అనేది నేను చూపిస్తాను. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి చేశారా చేయలేదా, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ చేయలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. దాంట్లో నిజమెంత అనేది మీరే తేల్చుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు ఏం చేశారు 2014 నుంచి 2019 వరకు అని అంటే, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నిర్మాణం చేశారు. సెక్రటరియట్ నిర్మించింది తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. హైకోర్టు కట్టింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే. పట్టిసీమ కట్టింది కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే. ఇవాళ కృష్ణా డెల్టా బాగుందంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం అనేది సాగునీటి నిపుణులు ఎవరైనా చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం 73% పూర్తయింది. ప్రతి సోమవారం కూడా చంద్రబాబు నాయుడు పోలవరానికి మీద రివ్యూ చేసేవాళ్ళు. ఆయన పోలవరాన్ని సోమవారంగా మార్చేశారు. సో ఆయన రివ్యూ చేసి 73% పోలవరాన్ని ఆయన పూర్తి చేశారు. ఉద్యోగులకు 48% పిఆర్సీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ రోజున రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులకు ఏ విధమైనటువంటి పిఆర్సీ ఉందో అలాంటిదే మాకు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కోరితే, డిమాండ్ చేస్తే ఫిట్మెంట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఆ రోజున ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంతేకాదు, ఆయన ఉద్యోగులకు కల్పించినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడానికి HRA ఇచ్చారు. అలాగే ఫ్రీ ప్రయాణం, బస్సు ప్రయాణం, అలాగే ఉచిత రైలు ప్రయాణం కల్పించారు. అక్కడ ఉండటానికి ఫ్రీగా అకామిడేషన్ కల్పించారు. లాస్ట్కి ఫ్రీగా ఉచితంగా ఫుడ్ కూడా పెట్టారు. చివరికి 2019 ఎన్నికల్లో ఉద్యోగులే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకి 48% పిఆర్సీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఏమి ఇచ్చారు అని అంటే, ఏపీకి కియా మోటార్స్ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కనీసం ఈ మాత్రం ఉంది అని అంటే, కియా కంపెనీ ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయల పన్ను రూపంలో ఆదాయం వస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందరికీ తెలిసిందే. ఇక మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాడారు. లాస్ట్కి కేంద్ర ప్రభుత్వం మొండికేస్తే నీతి ఆయోగ్ ఒప్పుకోదు అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీని చట్టంలో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తే చట్టంలో పెట్టడానికి అంగీకరించకపోతే అప్పుడు ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. విశాఖలో ఐటీని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో విశాఖపట్నానికి అలాగే విజయవాడకి అనేది చంద్రబాబు నాయుడు హయాంలో అందరికీ తెలుసు. ఇక రాష్ట్రానికి మొబైల్ తయారీ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు. శ్రీ సిటీలో ఇవాళ మొబైల్ కంపెనీలు ఎన్ని తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు అనేది శ్రీ సిటీకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అలాగే ప్రకాశంలో రామాయపట్నం పోర్టు, పేపర్ పరిశ్రమ తెచ్చింది చంద్రబాబు నాయుడు. సో నెల్లూరు జిల్లాలో విండ్ టర్బైన్లు చేసే కంపెనీ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. శ్రీ సిటీలో మొబైల్ తయారీ పరిశ్రమలు తీసుకొచ్చింది ఆయనే. ఉద్యోగులకు పారదర్శకంగా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. షాదీ తోఫా, కళ్యాణ లక్ష్మి, విదేశీ విద్యా దీవెన ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. బాబు 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లులు పెంచలేదు. 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు కరెంటు బిల్లులు పెంచకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించారు. కృష్ణా డెల్టాకు జూలైలోనే నీరు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. రైతులకు 1,50,000 వరకు రుణాలు మాఫీ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ విషయంలో మోసం చేశారా అని అంటే అది మీరే తెలుసుకోవచ్చు. రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి 13,500 ఇస్తున్నారు. దాన్ని కట్ చేసేసి 7,500 ఇస్తున్నారు. మిగతా 6,000 నరేంద్ర మోడీ ఇస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖాతాలో కలుపుకొని 13,500 ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానని 2014లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత రుణమాఫీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కమిటీ వేశారు.
కోటై కమిటీ వేస్తే కోటై కమిటీ చేసినటువంటి సిఫారసుల ప్రకారం 1,50,000 వరకు రుణమాఫీ చేద్దామని చెప్పి ఆ రోజున నిర్ణయించారు. అది కూడా 50,000 వాళ్ళకు ఒక్కసారే రుణమాఫీ, ఆ తర్వాత 50,000 పైన ఉన్నటువంటి వాళ్ళకి విడతల వారీగా రుణమాఫీ అమౌంట్ వేయడానికి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ రుణమాఫీ కూడా కొంతమేరకు చేశారు. ఆ తర్వాత చివరి సంవత్సరంలో ఆయన రుణమాఫీ చేయలేకపోయారు. ఇక రైతులకు 1,50,000 వరకు రుణమాఫీలు చేసింది ఆయన కాదా? 1,50,000 వరకు చాలామందికి చేశారు, కొంతమందికి మిగిలిపోయాయి. కానీ చాలామందికి కూడా రుణమాఫీ చేశారు. అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే పేదలకి అన్నం పెట్టారు. అన్న క్యాంటీన్లు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి పౌరుడికి అన్న క్యాంటీన్లు అనేవి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి భోజనం పెట్టారు. చంద్రన్న బీమా ఆదరణ పథకాలు ఇచ్చారు. చంద్రన్న బీమా ఆదరణ పథకాలను తీసేసి ఇప్పుడు అన్ని నవరత్నాల్లో కలిపేశారు. ఇక కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కృష్ణా జలాలను సీమ జిల్లాల్లోకి మళ్లించి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలని పట్టిసీమ ద్వారా మళ్లించి అక్కడి నుంచి ఆ వాటా సీమ జిల్లాలకు మళ్లించింది కూడా చంద్రబాబు నాయుడు. ఇంకా శ్రీశైలం నీరు ఉరవకొండ వరకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. శ్రీశైలం జలాల్లో పులివెందుల తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. విశాఖను హుదూదు నుంచి రక్షించింది కూడా చంద్రబాబు నాయుడు. విశాఖను డిఫెన్స్ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది చంద్రబాబు నాయుడు. అమరావతిలో భారీ భవనాలను నిర్మించింది చంద్రబాబు నాయుడు. అమరావతికి ప్రముఖ సంస్థలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. పట్టిసీమ నీటితో ఏటా 30,000 కోట్ల విలువైనటువంటి పంట పండించేలా చేసింది చంద్రబాబు నాయుడు. పోలవరం కోసం 7 మండలాల్ని తెలంగాణ నుంచి తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఉపాధి హామీ నిధులతో ఊరూరా సిమెంట్ రోడ్లు వేయించింది కూడా చంద్రబాబు నాయుడు. LED లైట్లతో రాష్ట్రాన్ని వెలుగులతో నింపింది ఆయనే. రియల్ టైం గవర్నెన్స్తో అద్భుతాలు చేసింది కూడా ఆయనే. నీటి గుంటలతో సీమ జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచింది కూడా చంద్రబాబు నాయుడు. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆదుకుంది చంద్రబాబు నాయుడు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పూర్తి చేసింది ఆయనే. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించింది చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమ కింద ఆడపడుచులకు 10,000 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. బాబు పాలనలో బస్సు ఛార్జీలు ఎప్పుడూ పెంచలేదు. బాబు పాలనలో మందు రేట్లు పెంచలేదు, మద్యం రేట్లు పెంచలేదు. బాబు పాలనలో పెట్రోలు డీజిలు రేట్లు తగ్గించారు, పెంచలేదు. బాబు పాలనలో చెత్త మీద పన్ను వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు అనేది కళ్ళెదుట కనిపిస్తూ ఉంటాయి. ఎయిమ్స్తో సహా, అక్కడికి SRMతో సహా అనేకమైనటువంటి యూనివర్సిటీలు అక్కడికి వచ్చే అమరావతికి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి విజన్ ప్రకారం విశాఖను IT హబ్గా తయారు చేయాలనుకున్నారు. విజయవాడని ఆర్థిక కేంద్రంగా తయారు చేయాలనుకున్నారు, ఆర్థిక హబ్గా, ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలనుకున్నారు. రాయలసీమను హార్డ్వేర్ హబ్గా తయారు చేయాలనుకున్నారు. అలాగే తిరుపతిని స్పిరిచువల్ హబ్గా తయారు చేయాలనుకున్నారు. ఇలా గ్రిడ్స్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఒక విజన్ తోటి 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలన సాగించి ఆయన చేయగలిగింది చేశారు. ఆ తర్వాత ప్రజలు తిరస్కరించారు. ఆయన పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఒక్కసారి ఒక ఛాన్స్ అని చెప్తే ప్రజలు అటువైపు మళ్ళారు. కారణం ఏదైనప్పటికీ కూడా అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఏమీ చెయ్యలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్లస్ అసలు చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు నాయుడికి తాను అమలు చేసినటువంటి నవరత్నాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి నవరత్నాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాలకు డబ్బులు కట్ చేసి, నిధులు కట్ చేసి, కేటాయింపులు కట్ చేసి వాటిని నగదు రూపంలో డైవర్ట్ చేసి నవరత్నాలు అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది నిజమా కాదా అనే దాని మీద కామెంట్